అర్థమైతే నేను చెప్పిన పాయింట్. మనకి ఈ ఫ్రేమ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ న్యూమరికల్ పైథాన్ కానీ, నంపై కానీ, పాండాస్ కానీ, ఇవి జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే సరిపోద్ది. ఐడియా ఉంటే సరిపోద్ది ఇన్ ద సెన్స్ వాట్, లైక్ అసలు న్యూమరికల్ పైథాన్ కి ఎందుకు యూజ్ చేస్తారు, పాండాస్ ఎందుకు యూజ్ చేస్తారు, జైకిట్లను ఎందుకు యూజ్ చేస్తారు, ఏ సిచ్యువేషన్స్ లో అంటే రెగ్యులర్ గా యూజ్ చేసే కొన్ని ఫంక్షనాలిటీస్ తెలిస్తే సరిపోద్ది. కానీ డీటెయిల్డ్ గా మనం నేర్చుకోవాలి అంటే ఇట్స్ టూ టూ మచ్ టైం. ఇట్ విల్ టేక్ అన్నమాట. చాలా ఎక్కువ టైం తీసుకునేది. ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నా సరే చాలా ఎక్కువ టైం తీసుకునేది. అండ్ దట్టు మనం ఎక్కడ అప్లై చేస్తున్నో తెలియకపోతే దెర్ ఈస్ నో పాయింట్ టు లర్న్ టూ మచ్ టైమ్ ఆన్ దట్ పర్టికులర్ ఏరియా. అర్థమవుతుందా? మనకి ఆ, మనం ఎప్పుడైతే మెషిన్ లెర్నింగ్ మీద వర్క్ చేస్తుంటామో, ఐడియా ఉంది కదా, మెషిన్ లెర్నింగ్ మీద వర్క్ చేసేటప్పుడు అప్పుడు ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అప్పుడు మీకు క్లారిటీ వచ్చింది, ఓహో ఈ ఫంక్షన్ ఇది న్యూమరికల్ పైథాన్ లో ఉంది. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఫంక్షన్ గురించి ఇనీషియల్ స్టేజ్ లో. అట్లా మీరు ఒక 2-3 డైలీ ప్రాక్టీస్ లాగా కొన్ని కొన్ని యూజ్ కేసెస్ చేస్తున్నారు అనుకోండి, అలవాటు అయిపోద్ది. ప్రతి ఫంక్షన్ కూడా మీకు గుర్తుండిపోద్ది అనమాట. అర్థమైందని చెప్పిన పాయింట్స్. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటిది? సో జస్ట్ ఫస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ని తెచ్చుకోవటం. ఆ తర్వాత మనం అప్లై చేసేటప్పుడు, రియల్ టైంలో అప్లై చేసేటప్పుడు లేదా యూస్ కేస్ ని బిల్డ్ చేసేటప్పుడు, ఒకసారి ఎప్పుడైనా ఒక న్యూ ఫంక్షన్ కనుక మనకి ట్రిగ్గర్ అయింది అనుకుంటే, ఆ ఫంక్షన్ గురించి ఒక 5 to 10 minutes స్పెండ్ చేయండి ఇనీషియల్ డేస్ లో. అంటే మనకి లైఫ్ లాంగ్ అలానే ఉండాలని నేను చెప్పట్లేదు, లైఫ్ లాంగ్ అలానే నేర్చుకోవాలని నేను చెప్పట్లేదు. వెరీ బిగినింగ్ డేస్ లో, ఓహో ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని 1 or 2 ప్రాజెక్ట్స్ కనుక మీరు ఎండ్ టు ఎండ్ కనుక కంప్లీట్ చేశారనుకోండి, మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ప్రతి ఫంక్షన్ మీద మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వచ్చింది అనమాట. క్లియరా నేను చెప్పిన పాయింట్స్? ఓకే. సో ఈ ప్రాసెస్ లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ వచ్చేసి పాండాస్. ఈ పాండాస్ ఎందుకంటే డేటా అనాలిసిస్ చేయడానికి కానీ, మ్యానిపులేషన్స్ మ్యానిపులేషన్ టూల్, మన దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటా మీద మనం వర్క్ చేసుకోవాలి. ఆ డేటా మీద ఏదన్నా ఐ టోల్ యూ రైట్, లైక్ న్యూమరికల్ డేటానే మనకు కావాల్సి ఉంటది. కానీ ఈ పాండాస్ వచ్చేసి న్యూమరికల్ డేటానే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇట్ కెన్ హ్యాండిల్ ఇట్ అనమాట. ఓకే. ఎస్పెషల్లీ అండర్స్టాండింగ్ ద డేటా. మనకి బిఫోర్ డూయింగ్ ఎనీ మెషిన్ లెర్నింగ్ వీ హ్యావ్ వేరియస్ స్టేజెస్, వేరియస్ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనకి చెప్పండి, మెషిన్ లెర్నింగ్ స్టెప్స్ మీకు తెలిసినవి చెప్పండి. ఫస్ట్ మనకి యూస్ కేస్ రిక్వైర్మెంట్ కదా, ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఏంటో తెలియాలి. ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డేటాని కలెక్ట్ చేసుకుంటాం. ఏం చేస్తాం? డేటాని కలెక్ట్ చేసుకుంటాం. డేటాని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చేసే బేసిక్ బేసిక్ ఆపరేషన్సే మనకి ఈడిఏ అంటారు, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఈ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ లో డేటా ప్రీ ప్రాసెసింగ్ ఉండొచ్చు, ఫీచర్ ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే. డేటా అనాలిసిస్ అనొచ్చు, డేటా ప్రీ ప్రాసెసింగ్ అనొచ్చు, డేటా డేటా మగ్గింగ్ అనొచ్చు, డేటా ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ తో మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం అన్నట్టు ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఈ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ లో ఎక్కువగా యూజ్ చేసే లైబ్రరీ వచ్చేసి పాండాస్ అన్నమాట. అంటే డేటా మన దగ్గర ఉన్నప్పుడు, బిఫోర్ వీ డూ ఎనీ ఎంఎల్ మోడల్స్, మనం మోడల్స్ ని బిల్డ్ చేయడానికన్నా ముందు, డేటాని కలెక్ట్ చేసుకొని మోడల్స్ ని బిల్డ్ చేయడానికన్నా ముందు ఉండే ఒక స్టెప్ ఉంటది. ఆ స్టెప్పే ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్. ఈ ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ చేసేటప్పుడు మనకి మేజర్ గా యూజ్ చేసే లైబ్రరీస్ వచ్చేసరికి ఈ పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, ఓకే, జైకిట్ లెర్న్, ఇవి కూడా ఫీచర్ ఇంజనీరింగ్, ఏడిఏ తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్ ఉంటది. ఈ అన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఈ పాండాస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? ఇవి ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. కరెంట్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, లైక్ ఏజెంటిక్ ఏఐ, లేకపోతే జనరేటివ్ ఏఐ, వాటిలో కాదు నేను చెప్పేది. సో ఇట్స్ ఎ ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం. ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, ఈ డీప్ లెర్నింగ్స్ కానీ మెషిన్ లెర్నింగ్స్ కానీ ఉంటాయి కదా. సో అక్కడ మనకి ఈ ఫంక్షనాలిటీస్, ఈ స్టెప్స్ అనేది నెసెసిటీగా ఉంది. డే బై డే ఏమైతుందంటే టెక్నాలజీ అనేది గ్రో అవుతుంది కాబట్టి కరెంట్ మనం ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ గురించి, డేటా అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం. ఇవన్నీ మనం అంత టూ మచ్ టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఏజెంటిక్ ఏఐ ఏజెంట్స్ యూజ్ చేసుకొని మనం ఈ ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు అనమాట. కాకపోతే అవన్నీ చేయాలన్నా, ఆ ఏజెంట్స్ ని బిల్డ్ చేయాలన్నా సరే, ఈ టైప్ ఆఫ్ వర్క్స్ కి కంపల్సరీగా మనకి బేసిక్ అండర్స్టాండింగ్ అయితే అవసరం ఉంటది కదా. సో మనకి మెషిన్ లెర్నింగ్ పర్ఫెక్ట్ గా కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టూ సిచ్యువేషన్స్ లో. ఒకటి సబ్జెక్ట్ ని డీటెయిల్ గా నేర్చుకోవడానికి, సెకండ్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే
ఓకే. మీరు డేటా అనాలిసిస్ అయినా, డేటా సైన్స్ అయినా, లేకపోతే ఎనీ ఏఐ గానీ, లేకపోతే ఏజెంటిక్ ఏఐ గానీ, జనరేటివ్ ఏఐ గానీ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి, ఖచ్చితంగా మనకి మెషిన్ లెర్నింగ్ మీద క్వశ్చన్స్ రావడానికి 100కి 200% ఛాన్స్ అనేది ఉంది. సో మనం ఈ మెషిన్ లెర్నింగ్ ని లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కరెంట్ ఆల్రెడీ టెక్నాలజీ ఎజెంటిక్ ఏ వెళ్ళిపోయింది, జనరేటివ్ ఏకి వెళ్ళిపోయింది. సో ఇంకా మనం ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్స్ నేర్చుకోవాలా అంటే ఎస్ అఫ్ కోర్స్ మనకి సబ్జెక్ట్ అన్నది డీటెయిల్ గా తెలియాలి. ఓకే. సో మనం ఎప్పుడైనా సరే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేయాలంటే ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి సో మెషిన్ లెర్నింగ్ ఇస్ ద ఫండమెంటల్ ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అర్థమైతే నేను చెప్పిన పాయింట్స్? సో మెషిన్ లెర్నింగ్ ఇస్ అ ఫండమెంటల్ ఫర్ artificial intelligence. Then after deep learning, deep learning is the second highest fundamental for the artificial intelligence. ఈ తర్వాత వచ్చినవే జనరేటివ్ ఏ, ఏజెంటిక్ ఏ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో మనం బేస్ ని మర్చిపోవద్దు కదా. సో అందుకనే మషిన్ లెర్నింగ్ మీకు ఎంత పర్ఫెక్ట్ గా వస్తే అంత ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోగలరు రియల్ టైంలో. అర్థమైందా? లేకపోతే ఎప్పుడు మనం ఈ చాట్ జీపీటీ వాటి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటది. గాట్ ఇట్ ఆర్ నాట్? అంటే ఒక డేటాను అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే మనకి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి ఏంటి అన్నది క్లారిటీ మిస్ అవుతా ఉంటది. అందుకని మనకి ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? నో సార్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం పాండాస్ మీద వర్క్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక థర్డ్ పార్టీ ప్యాకేజ్, లైబ్రరీ ఆర్ ఫ్రేమ్వర్క్. దీన్ని మనం మన ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, మన విఎస్ కోడ్ కానీ, లేకపోతే పైథాన్ కానీ, లేకపోతే పైచార్మ్ కానీ, లేకపోతే జూపిటర్ నోట్బుక్ కానీ, ఏవైతే మనం పైథాన్ ఐడిస్ యూజ్ చేస్తామో, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేస్తున్నామో వాటిలో మనం ఏం చేయాలంటే ఇన్స్టలేషన్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సో మనం ఆ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని పిప్ ఇన్స్టాల్, ఓకే, ఈ ప్యాకేజ్ నేమ్ ఇచ్చారనుకోండి, డెఫినెట్ గా యూ కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్ ది పాండాస్ లైబ్రరీ ఆన్ యువర్ మిషన్. మీరు పాండాస్ ఇన్స్టలేషన్ చేసుకోకుండా పాండాస్ ఫంక్షనాలిటీస్ ని మనం యూజ్ చేసుకోలేం. సో ఎనీవే మీరు ఆ ఫంక్షనాలిటీ యూజ్ చేసుకునేటప్పుడే మీకు ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటంటే మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని వచ్చింది. అప్పుడు ఇమీడియట్ గా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఇన్స్టలేషన్ చేసుకోవాలి. క్లియర్ కదా? దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఎనీ ఫ్రేమ్వర్క్ బిఫోర్ వీ స్టార్ట్ యూజింగ్ ఆన్ ఇట్. అర్థమైంది కదా? సో మనం ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకోవడానికన్నా ముందు మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ లో కానీ లేదా పైథాన్ ఐడిలో కానీ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్, డెఫినెట్ గా మనకి ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనం రిటాలియేషన్ అయిపోయి మనం ఆ ఎర్రర్ అనేది రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఇన్స్టలేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. గాట్ ఇట్? ఓకే, కూల్. సో మనం ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనం నేర్చుకోవాలి కదా, అట్లీస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి కదా. సో ఒకవేళ మీరు ఓకే, మ్మ్, కొండ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అనకొండ ఉంది కదా, ఒకవేళ మీరు అనకొండలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో కొండ ఎన్విరాన్మెంట్ ను ఓపెన్ చేసి కొండ టెర్మినల్ ఉంటుంది, కొండ టెర్మినల్ అని చెప్పేసి దాన్ని ఓపెన్ సేమ్ లైక్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది అనమాట. మన విండోస్ లో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మనం అనకొండ ఇన్స్టలేషన్ చేసినా సరే మనకు కూడా ఒక కొండ టెర్మినల్ ఉంటుంది. ఆ టెర్మినల్ ఓపెన్ చేసి ఈ స్టేట్మెంట్ ని ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ ని మనం ఎగ్జిక్యూషన్ చేసినా సరే మనకి పాండాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే మనం పైథాన్ ఉంటది కదా, విజువల్ స్టూడియో కానీ, లేకపోతే మన విజువల్ స్టూడియో కోడ్ లో టెర్మినల్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళేసి పిప్ ఇన్స్టాల్ పాండాస్ అన్న ఇవ్వాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద టూ వేస్ వీ కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్ ది పాండాస్ లైబ్రరీ. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ టు పాండాస్ ఇక్కడ చూడండి, మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ మనం కోర్స్ కంటెంట్ లా కన్సిడరేషన్ చేద్దాం. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ది ఎనీ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇది పాండాస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ నుండి మనం చూసే ఇన్ఫర్మేషన్. ఓకే. సో బేసిక్ గా మనం పాండాస్ అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ డేటా డస్ పాండాస్ హ్యాండిల్, అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని పాండాస్ హ్యాండిల్ చేస్తుంటది అని అడుగుతున్నాడు. ఓకే. అన్నది కూడా మనం నేర్చుకోవచ్చు అన్నట్టు దీని నుండి, ఈ ఫస్ట్ పాయింట్ నుండి. నెక్స్ట్, హౌ టు రీడ్ అండ్ రైట్ ది టేబులర్ డేటా. మనకి ఇప్పుడు ఎక్సెల్ షీట్స్ కానీ, ఓకే, లేకపోతే మనకి గూగుల్ షీట్స్ కానీ, ఓకే, జేసన్ కానీ, ఎక్స్ఎంఎల్ కానీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. ఆ డేటా ఉన్నప్పుడు వాటిని ఎలా రీడ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం నార్మల్ గా ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ చూసాం కదా పైథాన్ లో, ఒక ఫైల్ ని ఎలా ఓపెన్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. అలానే
మనకి ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి, సిఎస్వి ఫైల్స్ ఉండొచ్చు, టెక్స్ట్ ఫైల్స్ ఉండొచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ ఉండొచ్చు. బట్ ఎనీవే డేటా అనేది టేబులర్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు మనం ఎలా రీడ్ చేసుకోవాలి, అందులో డేటాని ఎలా రైట్ చేయాలన్న దానికి మనకు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఎందుకంటే మనం ఇది రెగ్యులర్ గా చేస్తాం. ఓకే, రెగ్యులర్ గా మనం పాండాస్ యూజ్ చేసుకొని డేటా హ్యాండిల్ చేస్తాం కదా. మనకి తెలియాలి కదా ఏ టైప్ ఆఫ్ డేటా హ్యాండిల్ చేస్తుంది మనకి. ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ డేటా హ్యాండిల్ చేస్తుంది అనుకుంటే ఆ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే మనం వర్క్ చేసుకుంటాం. లేకపోతే మనం ఏం చేయాలి, ఆ కన్వర్షన్ చేసుకోవాలి. డేటా కన్వర్షన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నట్టు. తర్వాత హౌ టు సెలెక్ట్ ది సబ్సెట్స్ ఆఫ్ ది టేబుల్స్, అంటే టేబుల్లో ఉన్న ఒక యూనో మిడిల్ డేటానో లేకపోతే ఒక పర్టికులర్ కంటిన్యూస్ డేటానో ఇండెక్సింగ్ స్లైసింగ్ యూజ్ చేశాం కదా అట్లా. సో మనం ప్లాట్స్ అంటే మనం ఏదైనా విజువలైజేషన్ చూడాలి, మనం ఒక డేటా ఉంది, ఆ డేటా ఎలా ప్యాటర్న్ ఉంది, విజువల్స్ చూడాలి, గ్రాఫ్స్ చూడాలనుకుంటున్నాం, అది కూడా మనం ఎలా చేయొచ్చు అన్నది ఇక్కడ క్లియర్ గా ఉందన్నమాట. సో మీకు అట్లీస్ట్ ఈ ఈ బేసిక్ అండర్స్టాండింగ్ మీకు తెలిస్తే ఓకే, పాండాస్ మీద మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చింది అనమాట. అర్థమైందా? సో ఈ పాండాస్ డాట్ పీవై డేటా డాట్ ఓఆర్జీకి వెళ్ళేసి గెట్ స్టార్టెడ్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న ఈ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, వాటి మీద మీకు క్లిక్ చేశారంటే మీకు క్లియర్ గా డాక్యుమెంటేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంతకు మించిన బెస్ట్ డాక్యుమెంటేషన్ మీకు గూగుల్ ఎక్కడ దొరకదు. అర్థమైందా? అంటే మనం పాండాస్ నేర్చుకోవాలంటే ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళేసి ఎవరో ఒక యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే వాటికన్నా ఇక్కడ చాలా బెస్ట్ గా వస్తుంది అనమాట రిజల్ట్. ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, వెన్ యూఆర్ వర్కింగ్ విత్ టేబులర్ డేటా, ఎప్పుడు టేబులర్ డేటా మీద వర్క్ చేసినప్పుడు సచ్ డేటా స్టోర్డ్ ఇన్ ద స్ప్రెడ్ షీట్స్. స్ప్రెడ్ షీట్స్ అంటే మన ఎక్సెల్ షీట్స్, సిఎస్వి ఫైల్స్ అవే కదా. ఆర్ డేటా బేసెస్, డేటా అనేది టేబులర్ ఫార్మాట్ లో ఉంటుందంటే డేటాబేస్ లో ఉండొచ్చు కదా. అంటే మన డేటా ఎక్సెల్ లోకల్ సిస్టమ్ లో ఉన్న స్ప్రెడ్ షీట్స్ లో కానీ, లేదా క్లౌడ్ లో ఉన్న స్ప్రెడ్ షీట్స్ లో కానీ, లేదా టేబులర్ డేటాబేస్ లో కానీ ఉన్నా సరే పాండాస్ అనేది రైట్ టూల్ అన్నమాట. పాండాస్ ఇస్ ద ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ. ఇట్ ఈస్ మేజర్లీ హెల్ప్ఫుల్ ఫర్ వెన్ డేటా ఈజ్ అన్ టేబులర్ ఫార్మాట్, అంటే ఒక రోస్ కానీ కాలమ్స్ కానీ ఉన్న కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. ఎక్సెల్ ఫైల్స్, సిఎస్సి ఫైల్స్ ఉంటాయి కదా, లేదా డేటా బేసెస్ ఉంటాయి కదా. ఈ టైప్ ఆఫ్ డేటా మీరు చూస్తే ఆ టైప్ ఆఫ్ డేటా మీద మనం వర్క్ చేయాలనుకున్నప్పుడు పాండాస్ ఇస్ అ బెస్ట్ టూల్ ఫర్ అస్. అర్థమైంది కదా? ఓకే, సో పాండాస్ ఈస్ ద రైట్ టూల్ ఫర్ యూ. పాండాస్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్ప్లోర్. ఏం చేస్తుంది, మనకి ఎన్ని ఆపరేషన్ చేస్తుంది, డేటాని క్లీన్ చేసుకోవడానికి లేదా ప్రాసెస్ చేయడానికి. ఈ రెండు ఆపరేషన్స్ మనం పాండాస్ నుండి సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే మన డేటాలో డేటా అనేది చాలా మిస్గైడ్ ఉందన్నమాట. అంటే అన్వాంటెడ్ డేటా ఉంది మన ఎక్సెల్ షీట్ లో, మన స్ప్రెడ్ షీట్ లో డేటా అనేది అన్వాంటెడ్ గా ఉంది. ఆ డేటాని మనం క్లీన్ చేయాలి, అవసరం లేదు. సో క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాం, మనకి హెల్ప్ అవుతుంది. లేదా ప్రాసెసింగ్ చేయాలి. ప్రాసెసింగ్ చేయటం అంటే ఇప్పుడు మన దగ్గర ఇంటీజర్ డేటా ఉంది, ఓకే, మనకి ఫ్లోట్ డేటాగా కన్వర్ట్ అవ్వాలా. లేదు, మనకి కాలం నేమ్ ఉంది, కాలం నేమ్ వచ్చేసరికి ఎంప్లాయీ ఐడి ఉంది, లేదా దాన్ని మనం ఐఈఐడి అని చెప్పినాం. ఈఐడి అని ఉంది, మనకి కాలం నేమ్ వచ్చేసి ఈఐడి అని ఉంది. సో జనరల్ గా ఈఐడి అంటే మనకి ఎంప్లాయీ ఐడి అని ఉంటుంది. బట్ మనకి ఒక 100 కాలమ్స్ ఉన్నాయి, అందులో ఈఐడి ఐఐడి ఏదేదో ఉన్నాయి. సో ఎస్ఐడి, ఈఐడి. ఎస్ఐడి అంటే ఏంటి, అబ్రివేషన్. స్టూడెంట్ అనుకోవాలా, లేకపోతే స్టేటస్ ఐడి అనుకోవాలా, ఏమనుకోవాలి తెలియదు కదా. ఓకే, సో అందుకని మనం ఒక ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అనమాట, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. కాలమ్ నేమ్స్ ని మన ఇష్టం వచ్చిన పేరులో కూడా మనం రీనేమ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే మనకి డిఫాల్ట్ గా టేబుల్స్ డేటాబేస్ లో లేదా స్ప్రెడ్ షీట్ లో బై డిఫాల్ట్ గా కొన్ని నేమ్స్ ఉంటాయి. కానీ మనం అది ప్రాసెస్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం షార్ట్ కట్స్ వల్ల. సో వాటి మనం ఏం చేసుకోవచ్చు, ప్రీ ప్రాసెస్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు ఆ కాలమ్ నేమ్స్ అన్నిటిని. సో ఇలాంటి క్లీన్ చేసుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి, క్లీన్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి పాండాస్ అనేది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూడండి నాన్న, ఇది ఒక డేటా ఫ్రేమ్ అన్నమాట. పాండాస్ లో మనకి డేటా వచ్చేసి ఎలా ఉంటదంటే డేటా ఫ్రేమ్ ఫార్మాట్ లో ఉంటది. అర్థమైందా? డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? డేటా ఫ్రేమ్ అంటే డేటా విచ్ ఈస్ ఇన్ అ ఫార్మాట్ ఆఫ్ టేబులర్ ఫామ్. డేటా అనేది టేబులర్ ఫార్మ్ లో ఉంటే అది మనం డేటా ఫ్రేమ్ అన్నాం. సో టాప్ లో ఉంటాయి కదా, వాటిని మనం కాలమ్ నేమ్స్ అనొచ్చు. ఇవి వచ్చేసి రోస్ అన్నమాట, ఇవి వచ్చేసి కాలమ్స్. ఈ నేమ్స్ ఉన్నాయి కదా కాలమ్ నేమ్స్, దాన్ని మనం ఫీచర్ నేమ్స్ అనొచ్చు. ఓకే, ఇవి రికార్డ్స్ అన్నమాట. మనకి ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, 1000 అబ్జర్వేషన్స్ అన్నట్టు. ఓకే, ఇలా రోస్ కాలమ్స్ మనకి ఎప్పుడైతే ఉంటుందో దట్ కైండ్ ఆఫ్ టేబులర్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ పాండాస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ది డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్. అంటే మనకి ఇది నా ఎక్సెల్ షీట్ అన్నమాట, ఎంప్లాయీ డేటా.
ఓకే. ఎంప్లాయీ డేటాలో మనకి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ డిజిగ్నేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటి యొక్క ఫీల్డ్స్, ఇవి ఫీల్డ్ నేమ్స్, వాటి యొక్క డేటా అనేది మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇది యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఎక్సెల్. ఎప్పుడైతే ఎక్సెల్ డేటా అనేది పాండాస్ రీడ్ చేసిందో అది డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ అయిపోద్ది. అర్థమైందా? సో విత్ ఇన్ ద పాండాస్ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ టేబులర్ ఫార్మాట్, దట్ కైండ్ ఆఫ్ డేటా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద డేటా ఫ్రేమ్. అర్థమైందా? డేటా ఫ్రేమ్ అంటే అర్థమైందా? డేటా వీఆర్ ఫ్రేమింగ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? డేటా ఫ్రేమ్ అంటే అర్థమైంది కదా. డేటా ఫ్రేమ్ అంటే ఏం లేదు, మనం లోకల్ గా ఉండే టేబులర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాండాస్ నుండి రీడ్ చేసుకుంటే క్రియేట్ అయ్యే ఒక స్ట్రక్చర్ నే మనం డేటా ఫ్రేమ్ అంటాం. ఈ డేటా ఫ్రేమ్ ఎలా ఉంటుందంటే అందులో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, సేమ్ లైక్ ఎక్సెల్ లాగా. ఓకే. ఈ డేటా ఫ్రేమ్స్ మీదే మనం డేటాను అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే మన దగ్గర ఈ డేటా ఫ్రేమ్స్ ఉండాలన్నమాట. డేటా ఫ్రేమ్ ఉండాలి. అప్పుడే మనం ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతాం, క్లీన్ చేసుకోగలుగుతాం, లేదా అనాలిసిస్ చేయగలుగుతాం, ప్రీ ప్రాసెస్ ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ డేటా. ఓకే. క్లియర్ కదా? ఈ పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బేసిక్ అండర్స్టాండింగ్ కదా. ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే ఇంట్రడక్షన్ టు ట్యుటోరియల్ అని చెప్పేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ట్యాబ్ వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్గా వచ్చేసింది. ఓకే, ఆ పర్టికులర్ టాపిక్ మీద. సో అదే ఉంది కదా ఇక్కడ. ఇక్కడ చూడండి, మీకు డేటా ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేస్తారంటే పాండాస్ లో డేటా ఫ్రేమ్ అని ఒక క్లాస్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే అర్థమైద్ది. ఓకే. డేటా ఫ్రేమ్ అని ఒక క్లాస్ ఉంది. ఈ క్లాస్ లో మనం ఏమి ఇవ్వాలంటే డిక్షనరీ డేటా ఇచ్చినాం అనుకోండి. ఇది ఒక డిక్షనరీనా కదా. మనకు పైథాన్ డిక్షనరీ తెలుసు కదా. డిక్షనరీ ఇచ్చినాం. డిక్షనరీలు ఏముంటాయి? కీ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇక్కడ నేమ్ అనేది ఒక కీ. నేమ్ అనేది ఒక కీ. ఇక్కడ నేమ్స్ అనేది సెట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నేమ్స్? 1 2 3 4 5 6 నేమ్స్ ఉన్నాయి. 6 నేమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఏజ్ వచ్చేసరికి ఇది అనేది అనదర్ కాలం అనమాట, అనదర్ కీ. అండ్ సో జెండర్, ఇలా మనకి 3 కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కదా. సో నేమ్, జెండర్ అండ్ ఏజ్, ఇలా మనకి 3 కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి డిక్షనరీ ఫార్మాట్ లో ఉన్నాయా లేదా? ఫస్ట్ మీకు డిక్షనరీ డేటా టైప్ గురించి తెలుసు కదా. పైథాన్ లో డిక్షనరీ డేటా టైప్ ఉంటుంది. అందులో కీ వాల్యూ పేర్ సెట్ ఉంటుంది అనమాట, సెట్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్. సో ఇక్కడ నేమ్, ఏజ్ అండ్ జెండర్ ఆర్ ద కీస్. అండ్ ఈ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి కదా, అండ్ ఈ లిస్ట్ ఆఫ్ ఏజెస్ ఉన్నాయి కదా, ఈ లిస్ట్ ఆఫ్ జెండర్స్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ అవర్ వాల్యూస్. సో ఇలా మనం ఒక డిక్షనరీని డేటా ఫ్రేమ్ కి ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఆటోమేటికల్ గా అది డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ అయిపోద్ది అనమాట. ఇలా కన్వర్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి చూడండి, నేమ్, ఏజ్ అండ్ జెండర్. సో ఇక్కడ మనకి యాక్చువల్ గా మనకి 3 అనుకున్నా, సారీ. ఇక్కడ మనకి బ్రాండ్ కామా బ్రౌండా. ఓకే, బ్రౌండ్ కామా. ఓకే. సో సారీ, ఇది నేను ఈ కామాని నేను ఇన్సైడ్ ఆఫ్ డబుల్ కోట్స్ లో ఉందని నేను చెక్ చేసుకోలేదు. ఇట్స్ మై మిస్టేక్. సో ఇక్కడ మనకు ఒక కామా ఉంది చూడండి, అవుట్ సైడ్ ఆఫ్ ది స్ట్రింగ్. ఓకే, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ వన్ నేమ్ ఆఫ్ ద పర్సన్. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. మనకి ఎంతమంది మనుషులు ఉన్నారమ్మా ఇక్కడ? ఎంతమంది నేమ్స్ ఉన్నాయి? 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్స్ యొక్క ఏజెస్, వాళ్ళ యొక్క జెండర్ కూడా మనం మెన్షన్ చేసినాం. మెన్షన్ చేసిన తర్వాత ఈ ఎంటైర్ డిక్షనరీ మనం డేటా ఫ్రేమ్ గా ఇచ్చినప్పుడు ఆటోమేటికల్ గా అది డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ అయిపోద్ది. ఇక్కడ మన ఓన్ గా క్రియేట్ చేసినాం. ఇక్కడ డేటాని మనం ఓన్ గా క్రియేట్ చేసినాం. వి వర్ నాట్ రెడ్ ఎనీ ఎక్సెల్ షీట్స్, వి వర్ నాట్ రెడ్ ఎనీ సిఎస్వి ఫైల్స్. అర్థమైందా? మన ఓన్ గా మనం కూడా డేటా ఫ్రేమ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ ఫర్ ది రిక్వైర్మెంట్. ఆ ఫంక్షన్ ఏంటి? డేటా ఫ్రేమ్. రాసుకోండి పాయింట్. డేటా ఫ్రేమ్. I want to store the passenger data of the Titanic. For the number of passengers, I know the names and age and the genders. సో మనం ఏం చేస్తున్నాం అంటే మన ఓన్గా ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. క్రియేట్ చేయడానికి యూజ్ చేసిన ఫంక్షన్, ఇట్స్ నాట్ ఫంక్షన్, ఇట్స్ అ క్లాస్, డేటా ఫ్రేమ్ క్లాస్. ఈ డేటా ఫ్రేమ్ క్లాస్ కి మనం ఇచ్చిన ఇన్పుట్ గా డిక్షనరీ ఇన్పుట్ కి ఇచ్చినాం. డేటా ఈజ్ డిక్షనరీ ఫార్మాట్. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? డేటా ఫ్రేమ్ వచ్చిందని. ఇలా ఉంటుంది డేటా ఫ్రేమ్ అనేది. అర్థమైందా? మీరు సింపుల్ గా దీన్ని కాపీ చేసి మన విజువల్ స్టూడియో కోడ్ లో ఎగ్జిక్యూషన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది?
of folder, Control Shift N. Select the folder. Folder select చేశారు. ఓకే, ఇక్కడ ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఫైల్ జూపిటర్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి మనం? pandas intro డాట్ ఐపీవై ఎన్బీనే కదా, ఐపీవై ఎన్బి. మనం ఇలా ఫైల్ క్రియేట్ చేస్తే మనకు జూపిటర్ నోట్బుక్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయింది కదా. ఓకే, సో డిటెక్టింగ్ ద కెర్నల్ పైథాన్ ఎన్విరాన్మెంట్స్. ఫస్ట్ మనం పైథాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పైథాన్ సెలెక్ట్ చేసుకోకపోతే మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరగవు. సో డిఫాల్ట్ గా నేను పైథాన్ 13 గ్లోబల్ ఎన్వి ఉంది కదా, గ్లోబల్ అంటే ఏంటంటే మనం ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుంటాం బై డిఫాల్ట్ గా. సెట్ ది సిస్టమ్ ఎన్విరాన్మెంట్స్ అన్ని పాత్ సెట్ చేస్తాం కదా, అది మన ఎన్విరాన్మెంట్ అనమాట. పైథాన్ 3.10 ఈజ్ మై గ్లోబల్ ఎన్విరాన్మెంట్. సెలెక్ట్ చేసిన. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే పైథాన్ 3.10. నా సిస్టంలో నేను చాలా వర్షన్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకున్నా కాబట్టి ఐ మే సి వేరియస్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. ఓకే, సో ఎనీవే నేను ఫస్ట్ మనం pandas ని యూజ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ pandas యాజ్ పీడి. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ వీ నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిందనుకో నాకు ఒక మెసేజ్ రావాలి కదా, pandas ఇన్స్టాల్డ్, సారీ pandas ఇంపోర్టెడ్. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇన్స్టాలేషన్ కాదు, ఇంపోర్టెడ్. సో ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందనుకో సక్సెస్ఫుల్ గా, మనకి pandas ఇంపోర్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి స్టేట్మెంట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, మాడ్యూల్ దట్ వాస్ compiled using numpy 1.x cannot be run in the numpy 2.24 as it may crash. To support the 1.x and version numpy module must be compiled with 2.0 ఏదో చెప్తుంది. ఇక్కడ చూడండి, ఏపీఆర్ నాట్ ఫౌండ్ అంటే మనకి ఏదో ఇష్యూ అయితే వచ్చింది. మనకి numpy ఇంపోర్ట్ అయింది బట్ ఏదో ఎర్రర్ వచ్చింది, అట్రిబ్యూట్ ఎర్రర్ అనమాట. కొన్ని థింగ్స్ లేవు. అంటే pandas ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ numpy. అర్థమైందా లేదా? సో ఇంపోర్ట్ numpy ఇంపోర్ట్ pandas. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు మనకి ఏమైనా ఎర్రర్ వచ్చిందా? యాజ్ పీడి యాజ్ ఎన్పి. ఇలా మనం ఒక 2 లైబ్రరీస్ ఏవైతే కావాలో అవి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ స్టేట్మెంట్ ఎందుకు నాన్న, దిస్ ఈజ్ అవర్ పైథాన్ డిక్షనరీ. ఈ పైథాన్ డిక్షనరీకి నేను ఆర్గ్యుమెంట్ గా ఇచ్చిన అనమాట. డేటా ఫ్రేమ్ అని ఒక క్లాస్ కి ఆర్గ్యుమెంట్ ఇచ్చినాం. ఈ డేటా ఫ్రేమ్ అనేది ఎక్కడ నుండి వచ్చింది మనకి? pandas నుండే కదా. పీడి డాట్ అని అన్నాం. పీడి డాట్ అంటే pandas డాట్ అని. సో దిస్ ఈస్ హౌ యూఆర్ గోయింగ్ టు బి క్రియేటింగ్ ద డేటా ఫ్రేమ్. సో మన ఈ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం చూడాలి అనుకున్నప్పుడు హెడ్ మెథడ్ యూజ్ చేసాం అనుకోండి, మనకి ఫస్ట్ 5 రికార్డ్స్ అనేది కనిపిస్తుంది. ఉన్నాయే 3, అందుకని మనకి 3నే కనిపించినాయి. ఒకవేళ మన 1000 రికార్డ్స్ ఉన్నా సరే ఫస్ట్ 5 రికార్డ్స్ నే మనం చూడాలి అనుకున్నప్పుడు దెన్ ఇట్ విల్ షో యూ ఓన్లీ ఫస్ట్ 5 రికార్డ్స్ విత్ హెల్ప్ ఆఫ్ ది హెడ్ మెథడ్. లేదు నేను ఫస్ట్ 10 డిఫాల్ట్ గా 5 అనమాట. లేదు నేను ఫస్ట్ 10 రికార్డ్స్ చూడాలనుకుంటే హెడ్ ఆఫ్ 10 ఇచ్చాం అనుకోండి, ఫస్ట్ 10 రికార్డ్స్ చూపించింది. ఉన్నాయే 3 కాబట్టి 3 చూపిస్తుంది. బట్ ఇన్ కేస్ ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి 3 కాకోకుండా ఇంకెక్కువ ఉన్నాయి అనుకోండి, ఓకే, మాక్సిమం 10 వరకు చూపించింది. ఇక్కడ హెడ్ ఆఫ్ 10 అన్నాం కాబట్టి. ఇప్పుడు మనం హెడ్ ఆఫ్ 5 అన్నాం కదా, మాక్సిమం 5 వరకు చూపించింది. డిఫాల్ట్ గా 5 అన్నట్టు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ హెడ్ మెథడ్, రైట్? హెడ్ ఈస్ అట్రిబ్యూట్ ఆఫ్ అవర్ డేటా ఫ్రేమ్. మెథడ్ అనమాట. డేటా ఫ్రేమ్ లో ఉండే ఒక మెథడ్ హెడ్ అనేది. డేటా ఫ్రేమ్ అనేది ఒక క్లాస్ కదా, ఆ క్లాస్ లో హెడ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటంటే షోయింగ్ యూ ఫస్ట్ 5 రికార్డ్స్.
లేదు నేను లాస్ట్ 5 రికార్డ్స్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నానంటే హెడ్ ఆఫ్ టెయిల్ మెథడ్ అనమాట. మనం రెగ్యులర్ గా ఈ మెథడ్స్ మనం చూస్తూ ఉంటాం. ఎందుకు డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి కదా, ఫస్ట్ 5 రికార్డ్స్ ఏ ఉన్నాయి, లాస్ట్ 5 రికార్డ్స్ ఏ ఉన్నాయి, లేకపోతే అసలు అందులో ఏ కాలమ్స్ ఏ ఉన్నాయి, ఏ కాలం ఏ డేటా టైపు అనేది మనకు తెలియాలి. కాబట్టి మనం డీటెయిల్డ్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి కోసం ఈ మెథడ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. హెడ్ ఆఫ్ టెయిల్ మెథడ్. అలా కాకుండా హెడ్ ఆఫ్ ఇన్ఫో మెథడ్ అని మనం యూజ్ చేసామనుకోండి, విచ్ ఈస్ గివింగ్ హోల్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అరే స్విచ్ ఏవా, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఏవి, ఏజ్, నేమ్ అండ్ జెండర్. ఈ 3 కాలమ్సే కదా మనకున్నది. ఓకే, ఈ 3 కాలమ్సే కాబట్టి టోటల్ గా 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్ లో ఏమన్నా నల్ ఉందా, అంటే నో డేటా ఉందా, ఎన్పిఎన్ డేటా లేదు. లేదు కాబట్టి నాన్ నల్ కౌంట్స్ అనేది మనకు చూపించింది, అంటే నో నల్ డేటా అనమాట. అందుకని మనకి 3 నాన్ నల్ డేటా. మొన్నయే మనకి 3 అబ్జర్వేషన్స్. ఎలా చెప్తున్నాం మనకున్న 3 అబ్జర్వేషన్స్ అని, ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది. రేంజ్ ఇండెక్స్ ఈస్ 3 ఎంట్రీస్. ఇది మనకి స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ నీకు ఎన్ని ఉన్నాయి అన్నది రేంజ్ ఇండెక్స్ చెప్తుంది. సెకండ్, డేటా కాలమ్స్ వచ్చేసరికి నీకు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏజ్ ఈజ్ 1 ఫీచర్, నేమ్ ఈజ్ 1 ఫీచర్, జెండర్ ఈజ్ 1 ఫీచర్. ఓకే, ఇవన్నీ ఫీచర్స్. ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో చెప్పేదా డేటా కాలమ్స్, ఎన్ని అబ్జర్వేషన్ ఉన్నాయో చెప్పేదా రేంజ్ ఇండెక్స్. మనకు ఉన్నయే 3 ఎంట్రీస్ అయితే ఈ 3 ఎంట్రీస్ కూడా నాన్ నల్లే కదా, అంటే అన్ని కూడా నో నల్ డేటా అనేది లేదు. ఒకవేళ ఉంటే 1 నల్ డేటా, 2 నాన్ నల్ డేటా, 1 ఉంది అనుకో, మొత్తం టోటల్ గా 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అందులో 2 డేటా ప్రాపర్ గా ఉంది, ఒక డేటా మాత్రం నల్ డేటా ఉంది. అప్పుడు ఏం చెప్తుంది అంటే 2 నాన్ నల్ అని చెప్పింది అనమాట. ఇక్కడ 2 నాన్ నల్ డేటా అంటే ఓన్లీ 2 అబ్జర్వేషన్స్ మాత్రమే నల్ డేటా లేకుండా ఉన్నాయి. మిగతా అబ్జర్వేషన్స్ అన్ని అవుట్ ఆఫ్ ద 3 ఆర్ నల్ డేటా అని చెప్తుంది అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ టైప్ ఉంది కదా, ఈ డి టైప్ అని చెప్పేసి, ఈ డి టైప్ అనేది మనం న్యూమరికల్ పైథాన్ లో కూడా చూసినాం కదా. అంటే ఏంటిది, ఆ ఎరేలో మనం స్టోర్ చేసుకున్న యాట్రిబ్యూట్ యాట్రిబ్యూట్ యొక్క డేటా టైప్, అందులో స్టోర్ చేసుకున్న డేటా యొక్క డేటా టైప్. ఇప్పుడు నేమ్ అనేది ఒక కాలం, అందులో మనం స్టోర్ చేసుకుంది స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ ని పాండాస్ లో మనం ఆబ్జెక్ట్ గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ డేటా టైప్. అర్థమైందా? మనం పైథాన్ లో ఎస్టిఆర్ డేటా టైప్ ఉంటది కదా, దట్ ఎస్టిఆర్ డేటా టైప్ విచ్ ఈస్ ఆబ్జెక్ట్ ఇన్ పాండాస్. మనం ఏజ్ అనేది ఇంటీజర్ డేటానే కదా, అందుకని ఇంటీజర్ 24. ఇప్పుడు ఇక్కడ మనం జెండర్ నేమని స్టోర్ చేసుకున్నాం, స్ట్రింగ్ ఫార్మాట్ లోనే కదా స్టోర్ చేసుకుంది, అందుకని మనకి ఇక్కడ జెండర్ అనేది ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో వచ్చింది. అర్థమైందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత మెమరీ కూడా యూజ్ చేసుకుందో కూడా మనకి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వన్, మన దగ్గర సఫిషియెంట్ డేటా ఉందా లేదా అన్నది బై లుక్స్ యూ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఓన్లీ 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, నేను మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడానికి డేటా సరిపోద్దా? సరిపోదు. స్మాల్ ఎనఫ్ డేటా, అంటే ఒక 2నో 3నో ఉంటే సరిపోదు. అట్లీస్ట్ ఒక 30 ప్లస్ ఉన్నా కూడా సరిపోదు. అట్లీస్ట్ ఒక 30 వరకు ఉన్నా సరిపోద్ది. కాకపోతే అక్కడ మనం స్టాటిస్టికల్ మోడలింగ్ సప్లై చేయాలి. ఈ జెడ్ టెస్ట్, ఎఫ్ టెస్ట్, జెడ్ టెస్ట్, టీ టెస్ట్ ఇలాంటి టెస్ట్లు ఉంటాయి, స్టాటిస్టికల్ టెస్ట్లు. అంటే డేటా అనేది ఇంకా తక్కువ ఉంది అనుకోండి, అంటే 30 అబ్జర్వేషన్స్ కన్నా తక్కువ ఉంది అనుకుంటే మనం స్టాటిస్టికల్ మోడల్స్కి వెళ్ళాలి. డేటా అనేది 30 కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే ఇట్స్ ద బెస్ట్ చాయిస్ ఫర్ మెషిన్ లెర్నింగ్. డేటా అనేది ఇంకా లార్జ్గా ఉంది అనుకుంటే డీప్ లెర్నింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది మనకి స్టాటిస్టిక్స్ లో వచ్చింది అనమాట. మనకి మీన్, మీడియన్, మోడ్, లేకపోతే టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, జెడ్ టెస్ట్, అనోవా టెస్ట్, కై స్క్వేర్ టెస్ట్, ఇలాంటి వేరియస్ స్టాటిస్టికల్ అనాలిసిస్, స్టాటిస్టికల్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ మనకి డేటా అనేది శాంపుల్ గా వెరీ స్మాల్ థిన్ డేటా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ స్టాటిస్టికల్ డేటాకి వెళ్ళొచ్చు. ఓకే, ఓకే, డేటా అనేది సఫిషియెంట్ గా ఉంది అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ ది మెషిన్ లెర్నింగ్. ఇంకా లార్జ్ గా ఉంది అనుకున్నప్పుడు డీప్ లెర్నింగ్ వెళ్ళాలి. అర్థమైందా? క్లియర్ అయ్యి పాయింట్ మీకు? సో ఇప్పుడు మీకు ఇన్ఫో మెథడ్, హెడ్ మెథడ్, టెయిల్ మెథడ్ అర్థమైంది కదా. ఓకే, సో ఇది వెరీ బేసిక్ థింగ్స్ అన్నట్టు. రమేష్ ఎవర్రా? రమేష్ ఎవరు? హలో అన్న, నేనన్నా గోపిచంద్ పక్కన వచ్చాను. పర్టికులర్ గా ఒక పర్సన్ డీటెయిల్స్ కావాలంటే యూ హ్యావ్ టు గివ్ యూ యువర్ పర్సన్ నేమ్ యాజ్ ఇండెక్స్. దెన్ గోపి పక్కన ఉండే అబ్బాయిలే. ఓకే ఓకే.
సో మనకు ఒక పర్సన్ డీటెయిల్ కావాలనుకోండి, సో దట్ ఆల్సో ఇట్స్ పాసిబుల్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డేటా ఫ్రేమ్ కి ఇండెక్స్ గా ఈ కాలం పేరు అంటే మనం కండిషన్స్ అప్లై చేయాలి. అంటే డిఎఫ్ ఆఫ్ నేమ్, ఈ డేటా ఫ్రేమ్ ఉంది కదా, డేటా ఫ్రేమ్ నేమ్ ఏంటిది, ఈక్వల్ టు ఎవరి నేమ్ ఇవ్వాలి, ఎవరి పర్సన్ కావాలి నీకు, ఈడు కావాలనుకున్నాం. ఓకే, ఈయన కాపీ చేద్దాం. ఈయన కాపీ చేసి ఇక్కడికి ఇస్తే ఇది ట్రూ అవుతుంది కదా. ఏ ఫీల్డ్ అయితే నేమ్ ఈడు ఉన్నాడో, ఓకే అర్థమైందా, సో వాడు డేటా మనకు వచ్చింది అనమాట. వాడి డేటా మాత్రమే మనకి వస్తుంది. ఇది మేబీ రాకపోవచ్చు, వచ్చింది ఇక్కడ. ఓకే చూడు, ఓన్లీ ఒక పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ వచ్చినాయా లేదా. ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం, కండిషన్ ఇచ్చినాం. ద కండిషన్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డేటా ఫ్రేమ్. ఆ కండిషన్ సాటిస్ఫై అయిన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అబ్జర్వేషన్స్ అన్ని మనకి రిటర్న్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నేనేమంటున్నానంటే మోర్ దాన్ 30 years ఎబో ఉన్న రికార్డ్స్ నాకు కావాలంటున్నా. వీ డోంట్ నో. ఓకే, మీరు ఎనాలిసిస్ చేయాలనుకున్నారు పర్టికులర్ సెట్, అదే కదా మనకి ఇక్కడ సబ్సెట్ ఆఫ్ డేటా ఆల్సో యూ కెన్ వర్క్ ఆన్ ఇట్ అన్నా కదా. హౌ వీ కెన్ వర్క్ ఆన్ సబ్సెట్ ఆఫ్ డేటా విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ కండిషన్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది మోర్ దాన్ 30 years ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ డేటా మాత్రమే నాకు కావాలా. ఓకే, మోర్ దాన్ 30 years ఓన్లీ ఈ ఇద్దరికే కదా మోర్ దాన్ 30 years ఉన్నాయి. అందుకనే ఓల్డ్ డేటా ఫ్రేమ్ వచ్చేసింది. ఎవరికి, ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతి ఒక్క అబ్జర్వేషన్ అనేది మనకి అవుట్పుట్ వచ్చేసింది. క్లియరా, అర్థమైందా. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఇండెక్సింగ్. మనం పాండాస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అర్థమవుతుంటది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇవే ఇట్లా మనకి మనకి ఎక్సెల్ షీట్ అనుకుంటే ఇదొక మన స్ప్రెడ్ షీట్ లో ఉంది అనుకుందాం. ఓకే, మనకి ఇంకోటి ఏంటంటే ఈచ్ కాలమ్ ఇన్ డేటా ఫ్రేమ్ ఇస్ అ సిరీస్. అంటే మనం 3 columns ఉన్నాయి కదా, ప్రతి ఒక్క కాలం ఒక సిరీస్ అన్నమాట. మనకి న్యూమరికల్ పైథాన్ లో ఎరే అంటాం కదా. ఎరే అంటే ఏంటిది, సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉంటది. మనం మ్యాట్రిసెస్ 1 dimensional డేటా ఆఫ్ న్యూమరికల్ పైథాన్ ఉంది కదా, 1 dimensional డేటా ఆఫ్ ది న్యూమరికల్ పైథాన్ ఏదైతే ఉందో, నంపై ఏదైతే ఉందో, ఆ NDR ఏదైతే ఉందో, దట్ ఈస్ వన్ సిరీస్ ఇన్ పైథాన్, సారీ ఇన్ పాండాస్. అర్థమైందా. సో న్యూమరికల్ పైథాన్ లో 1D array ఉంటది కదా, 1D array అంటే 1 dimensional array, అది ఒక రో గాని ఒక కాలమ్ గాని ఉంటది కదా. దట్ పర్టికులర్ డేటా ఈజ్ సేమ్ లైక్ ఎ సిరీస్ ఇన్ పాండాస్. ఓకే, సో ప్రతి కాలమ్ కూడా మనకి ఇక్కడ 3 columns ఉన్నాయి చూడండి. నేమ్ ఈజ్ 1 column, ఏజ్ ఈజ్ 1 column అండ్ జెండర్ ఈజ్ 1 column. ఈచ్ కాలమ్ ఈజ్ 1 సిరీస్. వెన్ యూఆర్ కంబైనింగ్ మల్టిపుల్ సిరీస్, దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ది 1 డేటా ఫ్రేమ్. అర్థమైందా. డేటా ఫ్రేమ్ అంటే ఈచ్ కాలమ్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్ ఈజ్ అ సిరీస్. సో ఇక్కడ మనకి ఏజ్ ఈజ్ 1 column. ఓకే, ఐఎమ్ జస్ట్ ఇంట్రెస్టెడ్ వర్కింగ్ విత్ డేటా ఇన్ ద కాలమ్ ఆఫ్ ఏజ్. మీరు ఓన్లీ ఏజ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకోండి, ఆ కాలమ్ నేమ్ ని మనం ఇండెక్స్ కి ఇవ్వాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, మీరు ఒక స్పెసిఫిక్ కాలం మీద మాత్రం మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాటి మీద మాత్రం మీరు పని చేయాలనుకుంటున్నారు, వర్క్ చేయాలనుకుంటున్నారు. ఆ కాలం నేమ్ ని మనం ఇండెక్స్ కి ఇవ్వాలి. ఇండెక్స్ అంటే స్క్వేర్ బ్రాకెట్సే కదా. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఏదైతే కాలం ఇస్తున్నామో, కాలం నేమ్ ఇస్తున్నామో, ఆ పర్టికులర్ డేటా మాత్రం వర్క్ అవుతా ఉంటది. ఓకే, నెక్స్ట్ వెన్ యూ సెలెక్టింగ్ ద సింగిల్ కాలం ఫ్రమ్ ద పాండాస్, ద రిజల్ట్ ఇన్ ద పాండాస్ ఈ సిరీస్. మీరు ఎప్పుడైతే ఒక కాలం నే సెలెక్ట్ చేస్తున్నారో అది ఆటోమేటిక్ గా సిరీస్ లాగా వచ్చింది అనమాట. చూడండి ఇప్పుడు యూ కెన్ క్రియేట్ ద సిరీస్. మరి సిరీస్ ఎలా క్రియేట్ చేస్తామంటే, మనకి డేటా ఫ్రేమ్ అనే ఒక అట్రిబ్యూట్ ఎలా అయితే ఉందో, ఆర్ క్లాస్ ఎలా అయితే ఉందో, అలానే పాండాస్ లో సిరీస్ అనే ఒక కాలం ఉంటుంది, సారీ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ కి మనం ఏమి ఇవ్వాలంటే డేటా ఇవ్వాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గా మనం ఇవ్వాలి ఒక సిరీస్ ఆఫ్ డేటా ఇవ్వాలి. ఇది కలెక్షన్ ఆఫ్ డేటానే కదా. అది ఏ డేటా టైప్ అన్నది కూడా మీరు మెన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మోస్ట్లీ. ఓకే, అండ్ యూఆర్ గివింగ్ నేమ్ ఫర్ దిస్ ఎంటైర్ డేటా. అంటే మనం డిక్షనరీలో నేమ్ ఇలా ఇవ్వాల్సిన అవసరమే లేదు. కావాలనుకుంటే మనం ఒకటే కదా మనం ఇచ్చేది, ఒకటే కదా, ఒక కాలంనే కదా మనం క్రియేట్ చేసేది. సో ఆ కాలం నేమ్ అండ్ ఆ కాలం యొక్క డేటాని మనం ఇలా ప్రొవైడ్ చేస్తే ఆటోమేటికల్ గా అదొక సిరీస్ డేటా ఫ్రేమ్ ని ఒక సిరీస్ డేటాని క్రియేట్ చేసినట్టు. ఇలాంటి సిరీస్ యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇట్ అండ్ యూ కెన్ కంబైన్ దిస్ ఆల్ సిరీస్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ద డేటా ఫ్రేమ్. అర్థమైంది కదా. డూ సంథింగ్ విత్ డేటా ఫ్రేమ్ ఆర్ సిరీస్. ఇప్పుడు మనకి ఏజ్ లో
అంటే మీరు సిరీస్ డేటా తీసుకున్నా డేటా ఫ్రేమ్ తీసుకున్నా మీరు ఒక పర్టికులర్ కాలం కావాలనుకున్నప్పుడు మనం ఆ పర్టికులర్ కాలం నేమ్ ఇచ్చేసిన తర్వాత అందులో మ్యాక్స్ మ్యాక్స్ అంటే మాక్సిమం మాక్సిమం హైయెస్ట్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ కాలం. సో మనకి 58 వచ్చింది. అలానే మనకి మిన్ కావాలన్నా మీడియన్ కావాలన్నా మోడ్ కావాలన్నా మన స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా, డిస్క్రైబ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఈ డిస్క్రైబ్ మెథడ్ యూజ్ చేసుకొని ఇట్ విల్ రిటర్న్ యూ ద బేసిక్ బేసిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా. అంటే బేసిక్ డిస్క్రిప్షన్ అంటే మీన్ ఏంటి, మనకి మీన్ అంటే తెలుసా? మీన్ అంటే ఏంటి తెలుసు చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఒక డేటా ఉంది నాన్న. ఓకే, దిస్ ఈజ్ యువర్ డేటా. ఈ డేటాలో మీన్ అంటే ఏంటి? యావరేజే కదా. మీన్ అంటే యావరేజ్. సో ఈ డేటా పాయింట్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఇస్ న్యూమరికల్ కైండ్ ఆఫ్ మీన్ ఓన్లీ న్యూమరికల్ ఆర్ ఫ్లోట్ వాటికే పనిచేస్తుంది అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఉంది కదా, టోటల్ నెంబర్ ఆఫ్ ఓకే సమ్ ఆఫ్ టోటల్ ఎలిమెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద మీన్. మ్యాక్స్ అంటే ఏంటి? హైయెస్ట్ వాల్యూ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డేటా ఎలిమెంట్స్. మిన్ అంటే ఏంటి? స్మాలెస్ట్ వాల్యూ. మీడియన్ ఏంటి? మిడిల్లో ఉండాలన్నమాట. మనం షార్టింగ్ అంటే ఒక అసెండింగ్ ఆర్డర్ లో మనం ప్లేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా మిడిల్లో ఉండే టర్మ్ నే మనం మీడియన్ అంటాం. మోడ్ అంటే ఏంటి? ఎక్కువ సార్లు రిపీట్ అయిన వాటిని మనం మోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న డేటాలో 20 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఒక 20 టైమ్స్, ఒక 15 టైమ్స్ 20 రిపీట్ అయింది. మిగతా అన్ని డేటా పాయింట్స్ 5 టైమ్స్, 2 టైమ్స్, 3 టైమ్స్ రిపీట్ అయింది. ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటిది? 20 కాబట్టి 20 ఈజ్ ద మోడ్ అన్నమాట. సో మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ ఎలిమెంట్ దట్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ది మోడ్. సి ఎక్సెప్ట్ మోడ్ ఈ మీడియన్ కానీ, మీడియన్ అంటే 50% ఆఫ్ ద డేటా. అర్థమైందా? ఎగ్జాక్ట్ మిడిల్లో ఉండే డేటాని మనం మీడియన్ అంటాం. ఓకే, ఇది మినిమం వాల్యూ, ఇది మాక్సిమం వాల్యూ. ఓకే, సో ఇది మీన్ వాల్యూ. చూడండి, మీన్ వేరుంది, మిడిల్ వాల్యూ బోత్ ఆర్ డిఫరెంట్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మీరు మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 38 పాయింట్ సమ్ వాల్యూ వచ్చింది. కానీ మీడియన్ వాల్యూ ఎంత వచ్చింది? 50% ఎంత వచ్చింది? 35 వచ్చింది. మీన్ ఈజ్ డిఫరెంట్, మీడియన్ ఈజ్ డిఫరెంట్. అది మీరు అర్థం చేసుకోవాల్సిన బేసిక్ పాయింట్ అన్నమాట. ఎనీ క్వశ్చన్? ఈ డిస్క్రైబ్ మెథడ్ యూజ్ చేసుకొని యూ కెన్ డిస్క్రైబ్ దిస్ బేసిక్. కౌంట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ పర్టికులర్ కాలమ్ హ్యాస్ బీన్ హ్యావ్. అంటే ఇప్పుడు మనకు ఒక 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనుకోండి, కౌంట్ అనేది 20 ఇచ్చింది. 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 3 ఇచ్చింది అనమాట. ఈ 3 ఏజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మీన్ వాల్యూ, యావరేజ్ వాల్యూ వచ్చేసి మీన్. స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏంటి మరి? స్టాండర్డ్ డివియేషన్, వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్ తెలియదా ఇవి? నేను చెప్పు. స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏంటి? వేరియన్స్ అంటే ఏంటి? సో టాస్క్ వచ్చేసి ఏంటంటే మీకు మీన్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, మోడ్, బేసిక్ స్టాటిస్టిక్స్, ఇవి నేను రీచ్ చేసి మిమ్మల్ని మీ స్థాయిని నేను తగ్గించలేను. ఓకే, మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ కన్నా ముందు వేరియన్స్, పాపులేషన్ అంటే ఏంటి, శాంపిల్ అంటే ఏంటి. ఇది నాకు నోట్స్ కావాలి మీ దగ్గర నుండి. ఇవి బేసిక్ థింగ్స్. ఇవి మన 8th క్లాసు, 6th క్లాసు, 10th క్లాస్ లోపులోనే మనకి ఇవన్నీ వచ్చుంటాయి. పాపులేషన్, శాంపుల్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, ఇవన్నీ మనకి 8th స్టాండర్డ్ లోనే మనకు వచ్చినాయి. అర్థమైందా? మనం యూజ్ చేయట్లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. సో అందుకనే మీ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను తగ్గించకూడదు కాబట్టి మీరే ఎక్స్ప్లోర్ చేయండి. అర్థమైంది కదా? ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ వరకు ఏమన్నా అర్థమైందా నేను చెప్పిన పాయింట్స్? ఏంట్రా? సో డిస్క్రైబ్ మెథడ్ గురించి కూడా మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఈ డిస్క్రైబ్ అనేది ఓన్లీ న్యూమరికల్ డేటాకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కేటగిరికల్ గా అంటే ఆబ్జెక్ట్ టైప్ లో ఉన్న వాటికి సపోర్ట్ చేయదు. ఓన్లీ సపోర్ట్ చేయదు ఇన్ ద సెన్స్ అసలు ఆ డేటా ఇవ్వదు. మీకు కావాలంటే ఇక్కడ డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ అన్నప్పుడు మనకి డిఎఫ్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? మనకి టోటల్ గా 3 కాలమ్స్ కదా ఉంది. అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. మనకి డిఎఫ్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? నేమ్ ఉంది, జెండర్ ఉంది, ఏజ్ ఉంది. 3 కాలమ్స్ ఉన్నాయి కదా. కానీ మనకి ఇక్కడ వచ్చింది ఓన్లీ ఒకటే కాలమ్ కి ఇచ్చిండు, ఒకటే కాలమ్ కి ఇచ్చిండు.
ఎందుకు ఒకటే కాలంకి ఇచ్చిండు? ఏజ్ అనేది న్యూమరికల్ ఫార్మాట్ లో ఉంది, మిగతా రెండు కూడా న్యూమరికల్ ఫార్మాట్ లో లేవు కాబట్టి సో మనకి డిస్క్రైబ్ మెథడ్ అనేది ఇవ్వలేదు అనమాట. ఈ డిస్క్రైబ్ మెథడ్ అనేది ఓన్లీ ఏజ్ కి మాత్రం ఇచ్చింది, మిగతా వాటికి ఎందుకు ఇవ్వలేదురా? ఎందుకు ఇవ్వలేదు? ఇక డిస్క్రైబ్ మెథడ్ మనం డిఎఫ్కే కదా అప్లై చేసింది, డేటా ఫ్రేమ్ కి కదా. ఈ డేటా ఫ్రేమ్ లో మనకి ఎన్ని ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఇక్కడ మనకి ఏ నేమ్ ఉంది, ఏజ్ ఉంది, జెండర్ కూడా ఉంది కదా. బట్ మనకు ఓన్లీ ఏజ్ కి మాత్రమే డేటా ఎందుకు వచ్చింది? Age is numerical data. Describe is the method. It is directly supports only the data which is in a numerical format. సో ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంటే అది వర్క్ చేయదని చెప్పట్టు నేను. దాని మీద డైరెక్ట్ డిఫాల్ట్ గా పనిచేయదు. దాని మీద డిఫాల్ట్ గా పనిచేయాలన్నప్పుడు మళ్ళీ మనం ఏదన్నా ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ డిస్క్రైబ్ ఆల్సో కెన్ వర్క్ ఆన్ కేటగరికల్ డేటా. మన ఆబ్జెక్ట్ డేటానే కేటగరికల్ డేటా అంటాం. ఈ కేటగరికల్ డేటా అని కూడా మీద కూడా వర్క్ అవుతుంది. బట్ యూ హ్యావ్ టు బి స్పెసిఫై వాట్ టైప్ ఆఫ్ డేటా యూ వాంట్ టు బి వర్క్ ఆన్ ఇట్. అది మీరు చూడాలి. ఇప్పుడు డైరెక్ట్ గా డిస్క్రైబ్ మెథడ్ న్యూమరికల్ డేటానే పనిచేస్తుంది కదా. ఐ వాంట్ టు బి వర్క్ ఆన్ డిస్క్రైబ్ మెథడ్ ఆన్ కేటగరికల్ డేటా. హౌ షుడ్ ఐ డూ దట్ అని మీరు గూగుల్ చేస్తారో, చాట్ జీపీటీ చేస్తారో, ఏది చేస్తారో మీరు చూడండి. బట్ యూ షుడ్ నో ఇట్. అంటే కేటగరికల్ డేటా ఉన్నా కూడా యూ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఆన్ దట్ పర్టికులర్ కేటగరికల్ డేటా. బట్ హౌ టు డూ దట్ అన్నది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఆ పాయింట్ కూడా రాసుకోండి. టాస్క్లు ఇంక్రీజ్ అవుతున్నాయి, మీరు ప్రాక్టీస్ చేయాల్సిన పాయింట్స్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు రీడ్ అండ్ రైట్ ది టేబులర్ డేటా. ఇప్పుడు మనకి టేబులర్ డేటా అంటే ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ క్లియర్ గా మీకు ఈ ఈ ఈ పాయింట్ చూస్తే మీకు అర్థమైంది. మీ దగ్గర డేటా అనేది సిఎస్సి ఫైల్ ఫార్మాట్ లో ఉండొచ్చు, ఎక్సెల్ ఫైల్ ఫార్మాట్ లో ఉండొచ్చు, పార్కెట్ ఫైల్ ఫార్మాట్ లో ఉండొచ్చు, హెచ్టిఎంఎల్ ఉండొచ్చు, హెచ్డిఎఫ్ అని, జేసన్ అని, జేబిక్యూ అని, ఎస్క్యూఎల్ అని చెప్పేసి డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ ఉన్నాయి. చూడండి ఇవన్నీ ఫైల్ ఫార్మాట్స్. దిస్ దిస్ సైడ్ ఇండికేటింగ్ దట్ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్. ఇవన్నీ డిఫరెంట్ ఫైల్స్ ఫార్మాట్స్. ఇవి డేటా ఫార్మాట్స్ కాదు, ఫైల్ ఫార్మాట్స్. ఈ ఫైల్లో డేటా స్టోర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ డేటా మనం సిఎస్వి ఫైల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటాం. ఎక్సెల్ లో కూడా టేబులర్ ఫార్మాట్ లోనే కదా, ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ యూనో షీట్స్ వైస్ గా. పార్కెట్ ఫైల్ హెచ్టిఎంఎల్ ఎలా స్టోర్ చేసుకుంటాం? హెడర్స్, ట్యాగ్స్ ఫార్మాట్ లో ట్యాగ్స్ ఉంటాయి. ప్రతి ట్యాగ్ విచ్ ఈస్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే, ఆ ట్యాగ్స్ లో మనం స్టోర్ చేసుకున్నాం హెచ్టిఎంఎల్. ఆ ట్యాగ్స్ డేటా కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు పాండాస్ యూజ్ చేసుకొని. తర్వాత ఎస్క్యూఎల్ లో ఎలా స్టోర్ చేసుకుంటాం? టేబులర్ ఫార్మాట్ లోనే కదా. జేసన్ లో వచ్చేసరికి డిక్షనరీ ఫార్మాట్ లో. ఎక్స్ఎంఎల్ కూడా ఎక్స్ఎంఎల్. ఓకే, జేసన్ వచ్చేసి డిక్షనరీ ఫార్మాట్ లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ ఉన్నప్పుడు ఈ ఫైల్ ఫార్మాట్స్ అన్నిటిని మనం రీడ్ చేసుకోవాలి. అండ్ అన్ని అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఫైల్ కి సపరేట్ ఫంక్షన్ అనేది ఉండదు. సో ఇన్ రీడ్ అండర్ స్కోర్, రీడ్ అండర్ స్కోర్ ఇస్ అ కామన్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సి ఫైల్ రీడ్ చేసుకోవాలనుకుంటే రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. లేదు లేదు నేను ఎక్సెల్ ఫైల్ ని నేను రీడ్ చేసుకోవాలనుకుంటే రీడ్ ఎక్సెల్ అన్నట్టు. ఓకే, లేదు నేను జేసన్ ఫైల్ ని రీడ్ చేసుకోవాలంటే రీడ్ అండర్ స్కోర్ జేసన్. ఏ ఫైల్ కి ఆ ఫైల్ యొక్క సపరేట్ మెథడ్ అనేది ఉంది, ఆ పర్టికులర్ మెథడ్ మాత్రం మనం అప్లై చేసుకోవాలి. మీరు ఎక్సెల్ డేటాను రీడ్ చేయాలనుకుంటున్నారు విత్ హెల్ప్ ఆఫ్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అంటే అది సపోర్ట్ చేయదు. సో డిపెండ్స్ అపాన్ ద ఫైల్ టైప్ అండ్ వీ హ్యావ్ టు అప్లై దట్ స్పెసిఫిక్ ఏపీఐ. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఆర్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? లేదు లేదు మీ దగ్గర ఒక డేటా ఫ్రేమ్ ఉంది, మీ దగ్గర ఒక డేటా ఫ్రేమ్ ఉంది. ఈ డేటా ఫ్రేమ్ నే నా లోకల్ మిషన్ లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నా. అర్థమైందా? మీ యొక్క పాండాస్ లో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్ ఉంది కదా, దాన్నే మీ లోకల్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు 2 అండర్ స్కోర్ తో స్టార్ట్ అవుద్ది అనమాట. ఆ డేటా ఫ్రేమ్ ని మీరు ఎక్సెల్ లో సేవ్ చేసుకోవాలా, హెచ్టిఎంఎల్ లో సేవ్ చేసుకోవాలా, పీడిఎఫ్ లో సేవ్ చేసుకోవాలి, ఇట్స్ అప్ టు యూ. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 2 అండర్ స్కోర్. రీడ్ చేయాలంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక ఫైల్ ఉంది మీ లోకల్ కంప్యూటర్ లో, ఆ ఫైల్ ని రీడ్ చేసుకోవాలనుకుంటేనా రీడ్ అండర్ స్కోర్ ఫాలోడ్ బై ది ఫైల్ టైప్. లేదు మీ దగ్గర మీ యొక్క పాండాస్ లో డేటా ఫ్రేమ్ ఆల్రెడీ ఉంది, ఆ డేటా ఫ్రేమ్ నే మీ లోకల్ సిస్టమ్ లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, దెన్ వీ కెన్ యూజ్ ది 2 అండర్ స్కోర్. అర్థమైంది కదా? క్లియర్ ఈ పాయింట్ మీకు క్లియర్ గా అర్థమైందా లేదా? లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి,
సో రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఈ అనే డేటా అనేది ఒక ఫోల్డర్ అనుకుందాం. ఈ ఫోల్డర్ లో టైటానిక్ డాట్ సిఎస్వి అని ఒక ఫైల్ ఉంది. డేటా ఫోల్డర్ లో టైటానిక్ మీ లోకల్ కంప్యూటర్ లో డేటా అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లో టైటానిక్ డాట్ సిఎస్సి ఫైల్ ఉందన్నమాట. ఆ ఫైల్ ని రీడ్ చేసి సిఎస్సి ఫైల్ కాబట్టి మనకి రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. ఇందాక మనం పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఇచ్చాం. అక్కడ మనం ఏం చేసినాం, మన ఓన్ గా డేటాని మనం క్రియేట్ చేసుకొని డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినాం. ఇక్కడ ఆల్రెడీ మన లోకల్ కంప్యూటర్ లో ఫైల్ ఉంది. ఆ ఫైల్ ని మనం రీడ్ చేసుకుని డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేస్తున్నాం. అర్థమైందా పాయింట్? సో అలా డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. మనం ఫైల్ రీడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేయాలంటే, మళ్ళీ ఏమైనా ఫంక్షన్ ఏమైనా అప్లై చేయాలంటే నో నీడ్, డైరెక్ట్ గా అది డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ అయిపోద్ది. అర్థమైందా? ఇక్కడ చూస్తే మనకి ఇది డేటా ఫ్రేమ్ లాగా ఉందా లేదా? ఇది ఒక ప్యాసింజర్స్ డేటా అన్నమాట. ప్యాసింజర్ ఐడి, సర్వే, అంటే ఆ టైటానిక్ అప్పుడు ఎంతమంది బతికారు, ఎంతమంది చనిపోయారన్న డీటెయిల్స్ వాళ్ళు మెయింటైన్ చేశారన్నట్టు. ఆ సిఎస్సి ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేయడానికి ట్రై చేయొచ్చు మీరు. అర్థమైందా? సో మీరు హెడ్ మెథడ్ చూశారు కదా. హెడ్ ఆఫ్ 8 అంటే ఫస్ట్ 8 రికార్డ్స్ ని మనం డిస్ప్లే చేయొచ్చు. టైల్ అంటే ఏం చేసింది, డి టైప్ అంటే ఓన్లీ డేటా టైప్స్, ఈచ్ కాలమ్ నేమ్ అండ్ ఫాలోడ్ బై ది వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్, వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ పర్టికులర్ కాలమ్ హ్యాస్ బీన్ స్టోర్డ్. అర్థమైందా? దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది డి టైప్స్. డి టైప్స్ యూజ్ చేసుకొని ఈచ్ కాలమ్ యొక్క డేటా టైప్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఫైండ్ అవుట్ గా చూడొచ్చు. లేదు లేదు, మీరు ఆల్రెడీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశారు, రీడ్ చేశారు సిఎస్వి ఫైల్ ని, డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. ఆ డేటా ఫ్రేమ్ నేను లోకల్లో ఎక్సెల్ ఫైల్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్ గా మనం ఏమి ఇవ్వాలంటే టూ అండర్ స్కోర్, నేను చెప్పే కదా మనం లోకల్లో సేవ్ చేసుకోవాలంటే టూ అండర్ స్కోర్ కాబట్టి ఎక్సెల్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే టూ అండర్ స్కోర్ ఎక్సెల్, లేదు సిఎస్విలోనే సేవ్ చేసుకోవాలనుకుంటే టూ అండర్ స్కోర్ సిఎస్వి అనమాట. అర్థమైందా? ఇక్కడ మీకు డీటెయిల్ గా కావాలనుకున్నప్పుడు ఇండెక్స్ అనేది ఫాల్స్. ఇండెక్స్ ఫాల్స్ అంటే ఇండెక్స్ కూడా మనం ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఇవ్వకపోయినాం అనుకోండి. ఇక్కడ చూడండి అన్న, ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఇవ్వకపోతే ఏమైతుందంటే ఇండెక్స్ కాలం కూడా ఒక న్యూ కాలం గా క్రియేట్ అవుతుంది మనం సేవ్ చేసుకునేటప్పుడు. అంటే మన డేటా ఫ్రేమ్ లో ఉన్నవే 4 కాలమ్స్, అనుకుందాం. మనం సేవ్ చేసేటప్పుడు ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇవ్వకపోతే ఇక్కడ ఇండెక్స్ కూడా కాలం లాగా యాక్ట్ చేసుకొని టోటల్ గా 5 కాలమ్స్ స్టోర్ అవుతాయి మనం లోకల్లో సేవ్ చేసేటప్పుడు. అర్థమైందా? మనకి ఇండెక్స్ అనేది సపరేట్ కాలం లాగా కాకూడదు అనుకుంటే ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్. లేదు లేదు, నేను ఇండెక్స్ కూడా సపరేట్ కాలం లాగా కావాలి అనుకుంటేనా ఇండెక్స్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వాలి. అప్పుడు మనకి ఏమైందంటే ఉన్నదే 4 కాలమ్స్ అయితే మనం సేవ్ చేసేటప్పుడు 5 కాలమ్స్ అవుతాయి. ఒక కాలం ఏంటి, అడిషనల్ గా ఇక్కడ ఇందులో ఉన్న ఇండెక్స్ ఏదైతే ఉందో అదే ఒక కాలం లాగా యాక్ట్ చేసేది మనం సేవ్ చేసుకునేటప్పుడు. క్లియర్ అయి పాయింట్? సో మనం ఎక్సెల్ ఫైల్ కాబట్టి సేవ్ చేసుకునేది, ఎక్సెల్ ఫైల్ కి ఎక్సెల్ లో ఎవ్రీ షీట్ ఉంటుంది కదా, షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉంటుంది కదా. మనం ప్లస్ సింబల్ కొట్టామంటే షీట్ క్రియేట్ అవుతా ఉంటుంది. ఆ షీట్ కి మనం ఒక స్పెసిఫిక్ నేమ్ ఇవ్వచ్చు కదా, దట్ ఈస్ ద నేమ్ అన్నమాట. అంటే మనం సేవ్ చేసేటప్పుడు డేటా సేవ్ అవుతుంది. సేవ్ చేసేటప్పుడు ఆ షీట్ కి కూడా మనం ఒక పేరు ఇవ్వచ్చు, నేమ్ ఇవ్వచ్చు. అండ్ ఇండెక్స్ గా మనం స్టోర్ చేసుకోకూడదు, ఇండెక్స్ ని మనం స్టోర్ చేసుకోకూడదు యాజ్ అ కాలమ్ గా అనుకున్నప్పుడు మనం ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? This is how you can read any file and you can save the data frame in any file format. These two things, it is make sure you need to remember it. Read to ఇది మనకు ఎక్కువగా ఉపయోగపడతా ఉంటాయి. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎందుకంటే ప్రతి స్టేజ్ లో మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు డేటా కలెక్ట్ చేసుకుంటాం. డేటాని కలెక్ట్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. మేబీ ఒక డేటా మనం డేటాబేస్ నుండి సేవ్ చేసుకు రీడ్ చేసుకోవచ్చు, ఒక డేటా ఎక్సెల్ ఫైల్ నుండి సేవ్ చేసుకోవచ్చు, ఇంకో ఫైల్ వచ్చేసి సిఎస్సి ఫైల్ నుండి రీడ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఫైల్స్ ని మనం సేవ్ చేసుకొని అనాలిసిస్ చేసి ఒక సింగిల్ ఫ్రేమ్ లాగా, ఒక సింగిల్ డేటా కాలం లాగా సింగిల్ డేటా ఫ్రేమ్ లాగా సేవ్ చేసుకొని ఆ డేటా ఫ్రేమ్ ని మనం లోకల్లో సేవ్ చేసుకునేటప్పుడు ఇట్స్ అప్ టు యూ విచ్ ఫైల్ ఫార్మాట్ యూ వాంట్ టు సేవ్ ఇట్. అగైన్ మనం డేటాబేస్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? దెర్ ఈజ్ నో రూల్స్ ఫర్ ఎలా. మనం డేటాబేస్ లో సేవ్ చేసుకోవచ్చు, లోకల్లో సేవ్ చేసుకు ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా అన్న మీకు ఈ పాయింట్స్? లేదు మీరు ఎక్సెల్ ఫైల్ ని రీడ్ చేయాలనుకున్నప్పుడు, ఎక్సెల్ ఫైల్ ని రీడ్ చేసుకోవాలనుకున్నప్పుడు రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్. ఇప్పుడు మనకి ఇన్ఫో మెథడ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా. ఇన్ఫో ఎందుకు, అందులో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, అండ్ ఈచ్ కాలమ్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ డేటా, అండ్ అందులో ఎంతవరకు నాన్ న్యూమరికల్ డేటా ఉంది,
సో దాని యొక్క మెమరీ సైజ్ ఎంత మెమరీ ఆక్యుపై చేసింది, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని మన డేటా గురించి ఇన్ఫో మెథడ్ ఇచ్చేసిద్ది అనమాట. అర్థమైందా? సో దాని నుండి మనం నేర్చుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం నోట్స్ రాసుకోవాలి, డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు డాక్యుమెంటేషన్ చేయాలి కదా. ఈ ఫంక్షన్స్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఉంటది కదా, ఆ రిజల్ట్ ని మనం అండర్స్టాండ్ చేసుకొని ఇంకో ఈ విధంగా మనం డాక్యుమెంటేషన్ చేయాలి. అర్థమైందా? దెర్ ఆర్ 893 రికార్డ్స్, ఈచ్ రో హ్యాస్ అ లేబుల్. ఇక్కడ ప్రతిదానికి ఒక మీనింగ్ మెన్షన్ చేస్తున్నాడు. మనం ఏదైతే ఆ పర్టికులర్ రిజల్ట్ ని అండర్స్టాండ్ చేసుకున్నామో దానికి సంబంధించిన డాక్యుమెంట్ మనమే తయారు చేసుకోవాలి. అర్థమైందా? లేదా తీసుకెళ్లి చాట్ జీపీటీ ఇచ్చిన చాట్ జీపీటీ విల్ గివ్ యూ అండ్ యూ కెన్ సేవ్ ద సమ్ టైం అన్నమాట. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కూడా చేయొచ్చు. అర్థమైంది కదా? దిస్ ఈస్ హౌ యూ కెన్ read the files, save the files, and know the information about the basic data of your data frame. తర్వాత హౌ డు యూ సెలెక్ట్ ది సబ్సెట్? ఆల్రెడీ ఇది చూసినాం అనుకుంటా కదా. మనం సబ్సెట్ డేటాని చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఇండెక్స్ ఇస్తున్నాం చూడండి. ఇండెక్స్ లో కాలమ్ నేమ్స్ ఇస్తున్నాం. లేదు మనం కండిషన్స్ ఇవ్వచ్చు, షేప్ ఇచ్చామనుకోండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. హెడ్ ఇవన్నీ రిపీట్ అవుతా ఉంటాయి. ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉన్నాయా లేవా? ఏమన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ఇక్కడ? ఆ? ఇంకో కండిషన్ ఆల్రెడీ మనం చూసామా. కండిషన్ కండిషన్ కూడా యూ కెన్ గివ్ ఇట్ యాజ్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ డేటా ఫ్రేమ్. ఆ కండిషన్ సాటిస్ఫై అయిన అబ్జర్వేషన్స్ మాత్రమే మనకి అవుట్పుట్ గా డేటా ఫ్రేమ్ అవుట్పుట్ గా వచ్చింది అనమాట. ఓకే. సో ఎక్స్ప్లోర్ చేయండి అన్న, మీకు టైం కొంచెం ఈ పాండాస్ గురించి ఫంక్షన్స్ జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డీటెయిల్డ్ గా మీరు పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. డే బై డే మనం నేర్చుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో మనకి ఎందుకైనా మంచిది మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ 10 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ఇంకో ఫ్లాట్స్ ని, ఈ మ్యాట్ ఫ్లాట్ లిబ్ గురించి మీకు ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సో అదెందుకంటే విజువలైజేషన్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఇంకా ఇలాంటి గ్రాఫ్స్ మన దగ్గర ఉన్న డేటా ఉంది కదా, ఆ డేటా అనేది టేబులర్ ఫార్మాట్ లో ఉంది కదా, ఆ టేబులర్ ఫార్మాట్ లో ఉన్నదాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి విజువల్స్ ని విజువల్స్ ని క్రియేట్ చేసుకొని ఆ విజువల్స్ ని బేస్ చేసుకొని కూడా వీ కెన్ అండర్స్టాండ్ ద డేటా. దట్ ఈస్ వేర్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ కేమ్. అర్థమైందా? డేటా ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఎక్కడ నుండి వచ్చిందంటే దిస్ వాట్ ఎవర్ ద డేటా వీ హ్యావ్ ఇట్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ విత్ హెల్ప్ ఆఫ్ గ్రాఫ్స్, విజువల్స్, ప్లాట్స్. దాన్ని మనం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటారు అనమాట. అర్థమైందా? సో ఈ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ కావాలంటే మనకి పాండాస్ కావాలి, మ్యాట్ ప్లాట్ లిబ్ కావాలి. సో రేపటి క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే మ్యాట్ ప్లాట్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. సో ఈ బేసిక్ ఫ్రేమ్ వర్క్స్ మీకు అర్థమైనాయి అనుకోండి, నేను మిషన్ లెర్నింగ్ మీద ఏం చేస్తున్నా మీకు క్లారిటీ వస్తూ ఉంటది. ఈ ఫంక్షన్ ఎక్కడ నుండి వచ్చింది, నంపై. ఓకే, నంపై గురించి మనం ఆల్రెడీ కొంచెం బేసిక్స్ నేర్చుకున్నాం. డీటెయిల్డ్ గా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇంటర్వ్యూలో కూడా అంత డీటెయిల్డ్ గా అడగరు. జస్ట్ గ్రూప్ బై ఎలా చేస్తారు, లేకపోతే పర్టికులర్ కాలమ్ లో యాక్సెస్ ఎలా చేసుకుంటారు, లేకపోతే ఈ పర్టికులర్ డేటా ఉన్న వాటిని మనం ఎలా ఫిల్టర్ చేసుకుంటాం, ఇలే మనం ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమైతా ఉంటది అనమాట. ప్రాక్టీస్ అంటే ఇది ప్రాక్టీస్ చేయటం కాదు, ఇది మీరు వన్ డే చేయాల్సిన పని. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఏదన్నా ఒక డేటా సెట్ తీసుకొని దాని మీద వర్క్ చేసేటప్పుడు మనకి క్లారిటీ వస్తూ ఉంటది. అర్థమైందా? సో మీరు ఇవాళ టాస్క్ వచ్చేసరికి న్యూమరికల్ పైథాన్ గురించి, పాండాస్ గురించి డీటెయిల్డ్ గా నేర్చుకోండి. దాంతో పాటు బేసిక్ స్టాటిస్టిక్స్ నేను ఏదైతే మెన్షన్ చేశానో పాపులేషన్, శాంపుల్, మీన్, మీడియన్, మోడ్ అండ్ ఇంకేంటి స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇవి ఉన్నాయి కదా. వీటి గురించి మీరు బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. తెచ్చుకుంటే రేపు మనం ఏది మాట్లాడుతున్నా మీకు అర్థమైతా ఉంటది. ఇది ఎందుకు మాట్లాడావు అంటే ప్రతిదీ మనం చెప్పలేం. ఎందుకంటే ఇట్స్ ఎ వార్ సబ్జెక్ట్, సముద్రం అంత సబ్జెక్ట్ డేటా సైన్స్ అంటే. అర్థమైందా? ప్రతి చిన్న విషయాన్ని మనం టచ్ చేయలేం. మీరు ఎక్స్ప్లోర్ మీరు ఎక్స్ప్లోర్ అవ్వడానికి రెడీగా ఉంటేనే అర్థమవుతుంది. డేటా సైన్స్ కానీ ఏఐ కానీ ప్రతిదీ బుక్ లో ఉన్న విషయమే మనకు బుర్రలోకి ఎక్కాలంటే ఎక్కదు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని నుండి ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. ఓకే. అది నేను మీకు ఇచ్చే సజెషన్. ఫాలో అవ్వండి. సో ఇవాళ టాస్క్ మీరు ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయండి కంపల్సరీగా. దెన్ వీ కెన్ లుక్ ఫర్ ది మ్యాట్ ప్లాట్ లిబ్ ఇన్ నెక్స్ట్ సెషన్. ఈ మ్యాట్ ప్లాట్ లిబ్, పాండాస్ ఇది అయిపోయిన, జైకిట్ లెర్న్ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ ది రియల్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. అర్థమైందా? ఈ మెషిన్ లెర్నింగ్ మీద మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తే డేటా మోడల్స్ ని, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేసుకోగలుగుతారు. దాని తర్వాత డీప్ లెర్నింగ్ ట్రై చేద్దాం.
అర్థమైందా? డీటెయిల్డ్ గా ఏదో పైన కాకుండా. ఈ ఫ్రేమ్ వర్క్స్ మీరు నేర్చుకోవాల్సినవి. నేను ఎంత చెప్పినా వేస్ట్. నేను ఒక రోజు అంతా చెప్పినా వస్తూనే ఉంటది అనమాట. ఓకే. ఒక రోజు టైం స్పెండ్ చేయండి సరిపోద్ది. ఒక రోజు ఈ ఫ్రేమ్ వర్క్స్ మీద టైం స్పెండ్ చేయండి ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అన్నట్టు. నేను ఎక్కువ నేర్చుకోమని చెప్పట్లేదు కదా. జస్ట్ చూడండి, అండర్స్టాండ్ చేసుకోండి, ఫంక్షన్ అట్లీస్ట్ రీడ్ చేయండి. ఆ ఫంక్షన్ మీనింగ్ ఏంటి. ఎగ్జిక్యూషన్ చేస్తే అవుట్పుట్ వచ్చింది. ఇంకా మీరు ఎగ్జిక్యూషన్ చేసిన ఏముంటది, కాపీ పేస్ట్ చేస్తే ఏముంటది. జస్ట్ ఆ క్వశ్చన్ చూసి, ఆ ఫంక్షన్ చూసి, కింద కంటెంట్ ఉంటది కదా, రీడ్ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు ఏ యూట్యూబ్ క్లాసులు చూసినా ఏం చూసినా నో యూస్. ఎందుకంటే 1 అవర్లో ఎవడ ఏం చెప్పలేడు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఈ నంపయ్యే పెద్ద సబ్జెక్ట్, పాండాసే పెద్ద సబ్జెక్ట్. దానికి మీరు 1 డే అంతా టైం స్పెండ్ చేసేసి, ఎందుకంటే మీకు ఆల్రెడీ పైథాన్ వచ్చు కాబట్టి ప్రతి ఫంక్షన్ మీకు అండర్స్టాండింగ్ వస్తూ ఉంటది. దానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కిందే. సో ఎగ్జాంపుల్ ఉంటుంది పైన. ఇంకా మీకు పెద్ద గుర్తు పెట్టుకోకండి. చూసుకుంటూ వెళ్ళండి, చదువుకుంటూ వెళ్ళండి, అండర్స్టాండ్ చేసుకోండి. అంతేగాని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు దయచేసి. అర్థమవుతుందా? మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవి అప్లై చేయాల్సిన విషయాలు. అప్లై చేయాల్సిన విషయాలను గుర్తుపెట్టుకోవద్దు. అప్లై చేయాల్సిన విషయాల్ని మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అప్లై చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తుంటాం. అట్లా 4-5 సార్లు చేసామంటే మనకు గుర్తుండిపోద్ది. అలా గుర్తుపెట్టుకోవాలి కానీ read_CSV విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ టు స్టోర్ ది ఇట్లా చదివారనుకోండి, నేను మామిడికేసి కొడతా. అర్థమైందా? ఉమ్? మంచి చూడండి అట్లా. డన్. ఓకే నాన్న. బాయ్.